నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎలగందుల గ్రామంలోని పెద్ద చెరువును గ్రానైట్ ఫ్యాక్టరీలు వదులుతున్న వ్యర్థాల బారి నుండి కాపాడాలంటూ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు నిమ్మల అంజయ్య ఇటీవల హైదరాబాద్లోని భూగర్భ గనుల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు ఏప్రిల్ 4న విచారణ చేయాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. మోకాపైకి వచ్చిన ఇరిగేషన్ మత్స్యశాఖల అధికారులు గ్రామస్తులతో కలిసి సందర్శించారు. గ్రామస్తులు అధికారులతో గ్రానైట్ ఫ్యాక్టరీల వ్యర్థాలతో జరిగే నష్టాలను వివరించారు. పొల్యూషన్, ఇరిగేషన్, రెవెన్యూ, మత్స్యశాఖ మరియు భూగర్భ గనుల శాఖల అధికారులు కలిసి విచారణ చేయాల్సి ఉండగా కేవలం ఇరిగేషన్, మత్స్యశాఖల అధికారులు మాత్రమే వచ్చి విచారణ చేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి ఏప్రిల్ 18న పూర్తి విచారణ ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ అధికారులు గ్రామ ప్రజలకు ఎలాంటి న్యాయం చేస్తారో వేచి చూడాలి. నా పేరు సంతోష్, డిప్యూటీ ఎక్స్ప్లెయిన్ కొత్తపల్లి డివిజన్లో. మా ఈ గారు విచారణాధికారిగా నన్ను పంపించారు ఇక్కడికి. ఈ ఎలగందులలోని పెద్ద చెరువు కింద దీనిలో ఉన్న చేపలు కానీ దీని యొక్క గ్రెనేడ్ వల్ల కూడా చివరికి ఆ 150 ఎకరాలు ఉన్న చెరువు శిఖం అనేది కూడా కబ్జా గురి అవుతుందని చెప్పి నిమ్మల అంజయ్య గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కి. దాని మీద మోక మీద పరిశీలించడానికి ఈరోజు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. దీనికి సంబంధించిన మిగతా విషయాలను కూడా మేము గవర్నమెంట్కి రిపోర్ట్ చేసినాం. కరీంనగర్ మా విచారణ అధికారి, జిల్లా మత్స్యశాఖ అధికారి తరపు నుంచి నేను వచ్చాను. ఈరోజు ఎలగంద పెద్ద చెరువులలో మన కుడుకపోతుందని, డస్ట్ వస్తుందని మన ప్రెసిడెంట్ అంజయ్ గారు మాకు ఒక లెటర్ ప్రభుత్వం ద్వారా పంపించడం జరిగింది. దీని సందర్భంగా మేము ఇలా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ వాస్తవంగా ఎందుకంటే ఇక్కడ డంప్ చేయడం వలన చెరువులో కుడుకుపోతుంది, ఈ డస్ట్ కూడా చెరువులో పడుతుంది. కాబట్టి దీనిపైన మేము మా పై అధికారికి చేసి దాని రిపోర్ట్ మేము తయారు చేసి 10 సంవత్సరాల నుంచి ఎలగందుల పెద్ద చెరువు అనేది ఆక్రమణకు గురి చేయాలి. 150 సర్వే నెంబరు 153 ఎకరాల వరకు ఉన్నటువంటి ఈ పెద్ద చెరువు విస్తీర్ణాన్ని దాన్ని దాదాపు ఒక 30-40 ఎకరాల వరకు ఇప్పుడు చుట్టుపక్కల పూర్తి చేయడం జరుగుతూ ఉంది. అది పూర్తి చేయడం ఏ విధంగా జరుగుతూ ఉందంటే వ్యర్థ పదార్థాలు అంటే పనికిరాని పదార్థాలు వేయడం వల్ల ఆ ఉన్న చెరువు నీళ్లు దాదాపు మనం ఎక్కడ నీళ్ళు లేకుండా కూడా పొలం పక్కకు రైతు ఉంటే ఆ చెరువులో దోచిరు బట్టి నీళ్ళు ఆగే అవకాశాలు రోజు కొంతమంది ఆగే అవకాశాలు ఉంటాయి. ఈ డస్ట్ నీళ్ళు పోవడం వల్ల ఏమవుతుందంటే ఆ చెరువులో నీళ్లు కలుషితం అయిపోయి చెరువులో ఉన్న చేపలు కలుషితం అయిపోయి కొన్ని చేపలు చనిపోవడం, బావిలలోకి ఫ్లోరైడ్ వాటర్ రావడం, మా బావిలలోకి ఏది చేపుతున్న వాటర్ ఏదైతే ఉందో దానిలో కూడా ఫ్లోరైడ్ వాటర్ కావడం, ఈ వ్యర్థ పదార్థాలను గ్రానైట్ల నుంచి వాళ్ళు కొనుగోలు చేసుకొని సొంత భూమిలలో పొయ్యి తవ్వుకొని దానిలో పెట్టుకోవాల్సింది. ఇది చెరువు ఆయకట్టున దీన్ని కబ్జాలకే గురి చేస్తారు అనుకోవచ్చు. గౌరవ రెవెన్యూ డిపార్ట్మెంట్ గారిని ఏం కోరుతున్నామంటే ఈ సర్వే నెంబర్లో ఎంతైతే విస్తీర్ణం ఉందో, ఈ పెద్ద చెరువు విస్తీర్ణం ఉందో దాన్ని మ్యాప్ ద్వారా తీసి మన ఎలగందల గ్రామ ప్రజలకు, రైతులకు అందరూ కూడా ఈ విస్తీర్ణాన్ని కొలిసి చూపెట్టాలని కూడా కోరుతూ ఉన్నాం. వాళ్ళు ఈరోజు ఈ మీటింగ్కి దాదాపు ఇది ఒక 15 నెలల రోజుల నుంచి ఇది జరుగుతూ ఉన్నాయి. ఎప్పటి కూడా ఆయన రాలేదు, స్పందించలేదు. ఇప్పటి కూడా మేము ఏం కోరుతున్నామంటే నెక్స్ట్ ఏదో 18వ తారీఖు వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు. ఆ ప్రకారం వచ్చి దయచేసి ఎలగందల గ్రామంలో పెద్ద చెరువు ఎంత విస్తీర్ణం ఉంది, ఎన్ని ఎకరాల విస్తీర్ణం ఉంది, ఎంత వాటర్ స్టోరేజ్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఆ లెక్కను మన ఎలగందల గ్రామ ప్రజలకు తెలియజేయవలసిందిగా గౌరవ రెవెన్యూ డిపార్ట్మెంట్ గారిని కోరుతా ఉన్నాం. ప్రజలందరి తరఫున, రైతులందరి తరఫున ఇది ఎలగందలకు కన్న తల్లి లాంటిది పెద్ద చెరువు. ప్రతి నీళ్ళ చాదాబాయి కానీ మనకు వచ్చే నీళ్లు కానీ వాటికి కూడా ఇది ఎలగందలకు పెద్ద కన్నతల్లి లాంటిది. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన ఎలగందల గ్రామ ప్రజలకు ఉంది. అదేవిధంగా ఈరోజు చాలామంది రైతులు ఇంతసేపు వెయిట్ చేసినాం, మాకు వచ్చే నెక్స్ట్ 18వ తారీఖు వరకు మాకు ఇది మా చెరువును కాపాడాలని చెప్పేసి గౌరవ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కోరడం జరుగుతాం. కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలం ఎలగందల గ్రామంలోని పెద్ద చెరువు దాదాపు ఒకప్పటికి 2000 ఎకరాల ఆయకట్టుకు ఇక్కడ నుంచి చింతకుంట పరిసర ప్రాంతాలు, కొత్త యాసవాడ, గతంలో ముంపు గురైన పరిసర యాసవాడ ప్రాంతానికి కూడా నీళ్ళు ఆయకట్టు ఉంటుండే. ఇంత పెద్ద చెరువును ఇలా గ్రానైట్ క్వారీ వాళ్ళు, గ్రానైట్ ఫ్యాక్టరీ వాళ్ళు డస్ట్ ద్వారా, గ్రానైట్ వేస్ట్ ముక్కల పెద్ద పెద్ద ముక్కల ద్వారా చెరువును కంప్లీట్గా కూర్చే ప్రయత్నం, గ్రానైట్ హబ్గా చేయాలనే ప్రయత్నము. మేము అడ్డుకుంటే కూడా దొంగతనంగా ఏదో ఫ్లో పైదనిగా దీన్ని చెరువును పూడ్చివేయాలని చెప్పి
చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. ఎవరు తెలియకుండా చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగంగానే ఇప్పుడు వచ్చిన ఆఫీసర్ కూడా మోకమైన విజిట్ చేసారు. మీరు కూడా చూసారు, మా రైతులందరూ చూసారు. వాళ్ళందరూ కంప్లీట్గా మొత్తం ఒక 7-8 ఫిట్లతో సహా మొత్తము డస్ట్ రౌతులు మొత్తం వేసారు. దాని ద్వారా చెరువు భవిష్యత్తులో మొత్తానికి కూలిపోయే అవకాశం ఉంది. దాంతో గ్రౌండ్ వాటర్ కానీ చెర్ల నీళ్ళు కానీ లేకుంటే ఇటు మత్స్యకారులకు, అటు రైతులకు, గ్రామస్తులకు తాగునీటికి ఈ 2-3 గ్రామాలకు కమ్మాన్పూర్, శ్రీరాంపల్లి, బోమలపల్లి, ఎలుగందల గ్రామాలకు తాగునీటికి సాగునీటికి పూర్తి స్థాయిలో ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉంది. కావున ఇట్టి విషయమై నేను ఎన్నో రోజుల నుండి గ్రామ పంచాయతీ సెక్రటరీ నుంచి మొదలు పెడితే చీఫ్ సెక్రటరీ తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ వరకు కంప్లైంట్ చేసాం. దీని మీద సార్ మీరు అడ్డుకోవాలి, దీన్ని ఎట్లయినా మా చెరువును కాపాడాలని పంచాయతీ సెక్రటరీ చేసినాము, ఎంపీడీఓ చేసినాము, డిఎల్పీఓ చేసినాము, డిపిఓ చేసినాము, కలెక్టర్ చేసినాము, ఆర్డీఓ చేసినాము, ఎంఆర్ఓ చేసినాము, జిల్లా కలెక్టర్ చేసినాము, రామగుండం పొల్యూషన్ బోర్డుకు చేసినాము, హైదరాబాద్ పొల్యూషన్ బోర్డుకు చేసినాము, చీఫ్ సెక్రటరీకి చేసినాము. అంటే దానికి ఎన్ని మన ఇండస్ట్రియల్ మేనేజర్కి చేసినాము. ఎన్ని డిపార్ట్మెంట్ మాకు ఏది కనబడితే దానికి ఏదో ఎక్కడ మాకు ఆపదతే ఏ రౌతు కనబడితే ఆ రౌతుకు దేవుళ్ళని మొక్కినామో అదేవిధంగా ఏ అధికారి కనబడితే ఆ అధికారికి కంప్లైంట్ ఇచ్చుకుంటూ పోయినాం. అయినా ఇన్ని రోజులకి వెళ్ళి ఎవరి స్పందన లేదు. దీని ద్వారా హైదరాబాద్కి వెళ్ళి ఏదో ఒక ఆఫీసర్ దయతలిచి 4 men 5 men కమిటీ వేస్తే ఇవాళ 2 డిపార్ట్మెంట్ వారు వచ్చారు. ఒకరు ఫిషరీ డిపార్ట్మెంట్ వారు, ఒకరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, 2 ఓపెన్ ఎంక్వైరీకి వస్తే వారు 2 వచ్చారు. మిగతా వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ రాలేదు, ఎంఆర్ఓ గారు, మిగతా వాళ్ళు పొల్యూషన్ డిపార్ట్మెంట్ రాలేదు, మిగతా వాళ్ళు మైన్స్ డిపార్ట్మెంట్ రాలేదు. వీళ్ళు ఎందుకు రాలేదు? వీళ్ళని ఎవరు ఆపిర్రు? ఏ గ్రాంట్ వాళ్ళు ఆపిర్రు? ఏ రాజకీయ నాయకులు ఆపిర్రు? ఎవరు మీ మీద ఎవరి ఒత్తిడిని మేము అడుగుతున్నాం. దయచేసి మళ్ళీ ఒక టైం ఇచ్చి మా బాధలు కానీ మీరు సైట్ విజిట్ చేయండి. మా పెద్ద చెరువు శిఖము అద్దులు పెట్టండి, మా చెరువును కాపాడండి. దయచేసి గ్రానైట్ మాఫియాకు, గ్రానైట్ ఓనర్లకు, గ్రానైట్ కారీ ఓనర్లకు కానీ ఫ్యాక్టరీ ఓనర్లకు కానీ వాళ్ళు బొమ్మె పెడితే మీరు బొమ్మె పడకండి, వాళ్ళ ఉచ్చులో పడకండి. భవిష్యత్తులో మాకు 100-200 కుటుంబాలు ఫిషరీస్ వాళ్ళు ఉన్నారు, రైతులు వేల సంఖ్యలో రైతులు ఉన్నారు, 4-5 గ్రామాలు ఉన్నాయి. వాళ్ళందరూ కొట్టుకొని మీ పొట్ట మీరు నింపుకుంటూ మా పొట్ట అయితే కాపాడండి. దయచేసి మా విన్నతిని మన్నించి మళ్ళీ ఒకసారి టైం ఇవ్వగలరు మళ్ళీ కోరుతా ఉన్నాం. వస్తామని చెప్పి మాకైతే చెప్పిండు ఫోన్లో. ఇక రెవెన్యూ ఎంఆర్ఓ గారు మాట్లాడుతున్నైతే ఎంఆర్ఓ గారు ఏమంటాడు, మాకు ఏం లెటర్ రాలేదు సార్, మీకు లెటర్ 2 కాపీ ఇచ్చినట్టు మాకు లెటర్ వచ్చింది, మేము కూడా మీకు వాట్సాప్లో పెట్టాము అంటే మాకు రైటింగ్లో ఏం రాలేదా అని చెప్పిండు. మరి ఇదే ముచ్చట నేను అదే మాకు మైండ్స్ ఏడీ గారు రామాచార్య గారి వారే లెటర్ పెట్టి వారిని అడిగాం, సార్ మరి మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఏముందా, మేము చెప్తాం లెటర్ పంపితే ఇంకేం ఇన్ఫర్మేషన్ వాళ్ళే సమన్వయం చేసుకొని రావాలి అని వాళ్ళు చెప్పారు. లాస్ట్గా చివరి ఏమన్నారంటే 18వ తారీఖు నాడు మళ్ళీ వస్తామని చెప్పారు. దయచేసి ఆ 18వ తారీఖు అన్నా మళ్ళీ తప్పకుండా రావాలని మా యొక్క మనవి. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.